ఈరోజు సత్యసాయి బాబా వారి తల్లి గారి ఈశ్వరమ్మ గారి వర్ధంతి. అందుకు మందిరానికి వెళ్తున్నాను. అక్కడ ఏం చేస్తారు? అక్కడ పిల్లల చేత శ్లోకాలు, పద్యాలు, గ్రామాలు వేయిస్తారు. ఈశ్వరమ్మ గారి గురించి ఉపన్యాసాలు ఇస్తారు. ఈ రోజు బాల వికాస్ పిల్లల దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. స్వామి గారి తల్లి గారి గురించి నీకేం తెలుసు, నాకు చెప్తావా? అలాగే కైలాష్. ఈ రోజు ఈశ్వరమ్మ గారి వర్ధంతి. స్వామి చెప్పారు, ఈ శరీరానికి తల్లి ఈశ్వరమ్మ. మొదట ఆమె పేరు నామగిరి అమ్మ. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మామగారు కొండమరాజు గారు ఈశ్వరమ్మ అని పేరు పెట్టారు. ఈశ్వరునికి అమ్మ కాబట్టి ఈశ్వరమ్మ. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో మందికి సహాయం చేసేది ఆమె. ప్రశాంత నిలయంలో ఒక గదిలో ఉండేది ఆమె. అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు ఆమె దగ్గరికి వెళ్ళి, మేము చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చాము, ఇంకా స్వామి మాతో మాట్లాడలేదని ఆమెను అడిగారు. అప్పుడు ఈశ్వరమ్మ, స్వామి చూడడానికి చిన్నవాడే కానీ ఎవరి మాట వినడు, నేను చెప్పినా వినడు అని చెప్పారట. ఓహో, అలాగా. ఈశ్వరమ్మ స్వామిని, అంతేకాకుండా ఈశ్వరమ్మ స్వామిని 3 కోరికలు కోరినదట. మొదటి కోరిక, ఈ గ్రామంలో పిల్లలు స్కూల్కి ఎంతో దూరం నడిచి వెళ్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని ఒక స్కూల్ కట్టించమని స్వామిని అడిగారట. అప్పుడు స్వామి గారు ఒక స్కూల్ కట్టించారట. అదే ఈరోజు యూనివర్సిటీగా తయారైనది. రెండవ కోరిక, ఈ గ్రామంలో ఎంతో మందికి బాగాలేక వేరే ఊరికి వెళ్ళి వైద్యం చేపించుకుంటున్నారు, అందుకని ఒక హాస్పిటల్ కట్టించమని ఈశ్వరమ్మ స్వామిని అడిగారట. అప్పుడు స్వామి గారు ఒక హాస్పిటల్ కట్టించారట. అదే ఈరోజు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారైనది. మూడవ కోరిక, ఈ గ్రామంలో ఎంతో మందికి నీళ్లు లేక వేరే ఊరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు, అందుకని స్వామి గారిని నీటి సదుపాయం చేయమని అడిగారట. అప్పుడు స్వామి గారు నీటి సదుపాయం చేశారట. అదే ఈరోజు శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ పూర్వకంగా తయారైనది. ఎంతో మంది తల్లులు తమ పిల్లలను గొప్ప మహనీయులుగా తీర్చిదిద్దారు. నీకు తెలుసా కైలాష్? అవును తేజ, గాంధీ గారిని కూడా తీర్చిదిద్దినది ఆయన తల్లి పుతలీబాయి గారు. పిల్లలు సుగుణవంతులు, సంస్కారవంతులుగా కావాలంటే తల్లిదండ్రులు సుగుణవంతులు, సంస్కారవంతులుగా ఉండాలి. గాంధీ గారిని జాతిపితగా, మహాత్మునిగా తీర్చిదిద్దినది ఆయన తల్లి పుతలీబాయి గారు. గాంధీ గారి తల్లికి ఒక వ్రతం ఉండేది. అదేమిటంటే రోజు కోయిల కూత కూస్తే గాని ఆమె భోజనం చేయదు. ఒకరోజు కోయిల కూయలేదు. అది చూసి గాంధీ తన తల్లి ఇంతసేపు ఉండలేదని తలే కోయిల మాదిరిగా అరిచాడు. అది విని ఆమె భోజనం చేసింది. తరువాత గాంధీ గారు తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా భోజనం చేశావా అని అడిగాడు. తన తల్లి చేశాను అని చెప్పింది. తరువాత గాంధీ, అమ్మ కోయిల కూయలేదు, నేనే కోయిల మాదిరిగా అరిచాను అని చెప్పాడు. వెంటనే ఆమె గాంధీ గారిని 2 చెంపదెబ్బలు కొట్టి, ఇలాంటి పుత్రుడు నాకు పుట్టాడా అని బాధపడినది. తరువాత గాంధీ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇంక అబద్ధం చెప్పను అని మాట తీసుకున్నాడు. అప్పటి నుంచి తన చివరి వరకు గాంధీ గారు అబద్ధం ఆడలేదు. మనల్ని మంచిదారిలో నడిపించేది మన తల్లిదండ్రులే, వారే ప్రత్యక్ష దైవాలు. సాయిరాం.